This video is for educational and informational purposes only. Please do your own research before applying. తెలంగాణలో కొలువుల జాతర అయితే మొదలైపోయింది. టీజీపీఎస్సీ చైర్మన్ గారు అయితే డైరెక్ట్ చెప్పేశారు, ఇక నుంచి ప్రతి నెల నోటిఫికేషన్స్ టీజీపీఎస్సీ నుంచి వచ్చేస్తూ ఉంటాయని చెప్పి. అండ్ మొదట ఒక 3 నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ చేశారు. ఆ నోటిఫికేషన్స్ గురించే నేను ఈ వీడియోలో చెప్తాను. అండ్ వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే నెలకి 80,000కి పైగా అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 80,000కి పైగా జీతం పొందొచ్చు. 49 సంవత్సరాల వరకు వయసున్న వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ప్రభుత్వ సంస్థల్లో చేసే అసిస్టెంట్ ఉద్యోగాలకు కూడా రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 52,000 వరకు జీతం పొందొచ్చు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ ఎలిజిబుల్ ఉంటారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ ఆపర్చునిటీని కూడా యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ వీటికి ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ అయితే చూద్దాము. ఫస్ట్ జూలై 20 అంటే మినిమం ఏజ్ అయితే ప్రతి ఒక్కరికి 18 years ఏజ్ ఉండాలి. అండ్ మీరు ఖచ్చితంగా ఫస్ట్ జూలై 2008 కంటే ముందే పుట్టి ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 44, జనరల్ వాళ్ళకి 44 years ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. అండ్ ఖచ్చితంగా మీరు 2 జూలై 1982 తర్వాత పుట్టి ఉండాలి. అండ్ కట్ ఆఫ్ డేట్స్ వచ్చేసి మీకు కట్ ఆఫ్ డేట్ వచ్చేసి క్రూషియల్ డేటు 1 జూలై 2026 ఉంటుంది. ఆ డేట్ కల్లా మినిమం మ్యాక్సిమం ఏజ్ అయితే ఆ డేట్ వరకు ఉంటుంది. సో ఇలా మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, ఇది జనరల్ వాళ్ళకి 44 అనేది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 years, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు, ఎన్సీసీ వాళ్ళకి 3 years, ఇలా కేటగిరీని బట్టి. ఇంకా ఒకవేళ ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉంటే వాళ్ళకు ఒక 5 years, ఇలా కేటగిరీని బట్టి మీ ఏజ్లో రిలాక్సేషన్ని కూడా కల్పిస్తున్నారు. నెక్స్ట్ మీకు శాలరీస్ ఎలా ఉంటాయంటే బెస్ట్ శాలరీస్ అయితే ఉంటాయి. ఇందులో నోటిఫికేషన్ అంటే పోస్ట్ నేమ్ వచ్చేసి అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్. ఇందులో 3 types ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఒకటి ఉంటుంది, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్ ఉంటుంది, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఉంటుంది అనమాట. శాలరీస్ అయితే మీకు పే లెవెల్ సేమ్ ఉంటాయి, అన్ని దాంట్లోకి సేమ్ ఉంటాయి. బేసిక్ పే మీకు 54,220 రూపీస్ ఉంటుంది. ఇది బేసిక్ పే, ఇనీషియల్ బేసిక్ పే మాత్రమే. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీరు ఈజీగా మంత్లీ అన్ని అలవెన్సెస్ కలుపుకొని 80,000కి పైగా శాలరీ అయితే పొందొచ్చు. సో మీకు డైరెక్ట్ గెస్టెడ్ జాబ్స్ అనమాట ఇవి. గ్రేడ్ 2 ఉంటుంది, గ్రూప్ 2 లెవెల్ పోస్టులు అనమాట. మంచి శాలరీస్ ఇంజనీరింగ్ విభాగంలో గ్రూప్ 2 లెవెల్ పోస్టులు. సో మంచి శాలరీస్ ఉంటాయి, పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్, మన సొంత రాష్ట్రంలో పోస్టింగ్ కాబట్టి చూసి నేను ఇంకా ఎలిజిబిలిటీ గురించి చెప్తాను. చూసి అర్హత ఉంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. నెక్స్ట్ మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్, ఫస్ట్ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్కి అయితే మీరు ఖచ్చితంగా బ్యాచిలర్స్ డిగ్రీ మీరు సివిల్లో కానీ, మెకానికల్లో కానీ, కెమికల్లో కానీ, బయోటెక్నాలజీలో కానీ, మైనింగ్లో కానీ, ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్లో కానీ మీరు బీఈ లేదా బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. ఇంకా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్ వేకెన్సీకి అయితే బీ లేదా బీటెక్ ఇన్ సివిల్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. అండ్ ఏడబ్ల్యూ ఎలక్ట్రికల్ వేకెన్సీస్కి అంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ వేకెన్సీస్కి అయితే ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ అంటే బీ కానీ బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్లో చేసిన వాళ్ళు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. ఓన్లీ ఈ 3 types ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ అడుగుతున్నారు. ఓన్లీ నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్ మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఖచ్చితంగా ఎవరికన్నా ఉంటే మాత్రం వాళ్ళకి వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీకు ఈ వేకెన్సీస్ని డివైడ్ చేశారు. టోటల్ అయితే 290 వేకెన్సీస్ ఉన్నవి. ఈ ఎన్విరాన్మెంట్ దాంట్లోనేమో టోటల్ 19 వేకెన్సీస్ ఉన్నవి. అండ్ మీకు సివిల్ దాంట్లో ఏడబ్ల్యూ సివిల్ దాంట్లో అయితేనేమో టోటల్ 222 వేకెన్సీస్ ఉన్నవి. ఎలక్ట్రికల్ దాంట్లో అయితేనేమో 49 వేకెన్సీస్ ఉన్నవి. సో ఇలా 3 వేకెన్సీస్ డివైడ్ కూడా చేశారు. మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్లో కేటగిరీ వైజ్గా కూడా వేకెన్సీస్ని అయితే డిస్ట్రిబ్యూట్ చేశారనమాట. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ ఉంటుంది, ఒకసారి దాన్ని డౌన్లోడ్ చేసుకొని క్లారిటీగా చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీకు ఆబ్జెక్టివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. మీకు ఇది మ్యాక్సిమం ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో, మ్యాక్సిమం ఆన్లైన్లోనే ఉంటుందని కూడా
టీఎస్పీఎస్సీ చైర్మన్ అయితే చెప్పాడు. ఆన్లైన్లో పెట్టడానికి కూడా మీకు ఛాన్స్ ఉంటుందన్నమాట. అప్లికేషన్స్ని బట్టి ఆన్లైన్ ఆఫ్లైన్ అని చెప్పి డిసైడ్ చేస్తారు. మీకు ఎంసీక్యూ టైప్లోనే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఒకవేళ ఆన్లైన్ కండక్ట్ చేస్తే ఒకవేళ మల్టిపుల్ సెషన్స్లో కండక్ట్ చేస్తే మీకు నార్మలైజేషన్ కూడా చేస్తామని చెప్పి క్లియర్గా ఇచ్చారు. తర్వాత మీకు వెరిఫికేషన్ అంటే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి మెడికల్ ఫిట్నెస్ చెక్ చేసి మీకు సెలెక్షన్ చేస్తారు. మెరిట్ లిస్ట్ ద్వారానే ఫైనల్ సెలెక్షన్ మాత్రం ఉంటుంది. ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో కేటగిరీని బట్టి ఆ కట్ ఆఫ్ డిసైడ్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ పేపర్ 1లో వచ్చేసి మీకు పేపర్ 1 నుంచి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ నుంచి 150 క్వశ్చన్స్ 150 మినిట్స్ ఉంటుంది అండ్ 150 మార్క్స్ ఉంటుంది. మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో క్వశ్చన్ పేపర్ వస్తుంది అనమాట. ఇది పేపర్ 1 అన్ని దానికి కామన్ ఉంటుంది. సో మీకు పేపర్ 1లో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీ, రీజనింగ్, ఇంగ్లీషు వీటి నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. నెక్స్ట్ పేపర్ 2 అనేది మీకు ఈ డిఫరెంట్ ఉంటుందన్నమాట. అంటే కోర్కి ఈ సివిల్ వాళ్ళకు సివిల్ నుంచి, మెకానికల్ వాళ్ళకు మెకానికల్ నుంచి, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ దానికి మాత్రం సపరేట్గా వాళ్ళు సిలబస్ అయితే క్లియర్గా ఇచ్చారు. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ ఉంటుంది. మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా సిలబస్ అయితే చూసుకోండి. దీనిలో కూడా 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మినిట్స్ డ్యూరేషన్. కాకపోతే మీకు 150 మార్క్స్ కాదు, 300 మార్క్స్ ఉంటాయి. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ ఉంటుంది. పేపర్ 1లో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ ఉంటుంది. పేపర్ 2లో మాత్రం ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే మీకు క్వశ్చన్స్ అనేవి వస్తాయి. పేపర్ 2, పేపర్ 1 మాత్రం మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగులో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ లేదు, మీరు హ్యాపీగా అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఇది తెలంగాణ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ చేస్తుంది కాబట్టి తెలంగాణలోనే ఎగ్జామ్స్ ఉంటాయి. ఏపీ వాళ్ళు కూడా ఓపెన్లో ఉన్న వేకెన్సీస్కి ఏపీ వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. హైదరాబాద్లో ఉంటుంది, కరీంనగర్లో ఉంటుంది, ఖమ్మంలో ఉంటుంది, వరంగల్లో ఉంటుంది, నిజామాబాద్ ఈ లొకేషన్స్లో మీకు కండక్ట్ చేస్తారు. మీకు ఏది దగ్గర అయితే ఆ సెంటర్ని సెలెక్ట్ చేసుకొని మీరు అక్కడే ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు పోస్టుల వారీగా డేట్స్ అనేటివి సపరేట్గా ఉన్నాయి. క్లియర్గా చూడండి, మీకు డిఫరెంట్ డేట్స్ ఉన్నవి. ఈ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్కి అయితేనేమో 10th జూన్ 2026 నుంచి స్టార్ట్ అవుతుంది. 17th జూలై 2026 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఏడబ్ల్యూ ఇన్ సివిల్ అండ్ రోడ్స్ అండ్ బిల్డింగ్ దానికైతేనేమో 6th జూన్ 2026 నుంచి 13th జూలై 2026 వరకు ఎలిజిబుల్ అంటే అప్లై చేసుకోవచ్చు. ఏడబ్ల్యూ ఇన్ ఎలక్ట్రికల్ వేకెన్సీస్కి అయితేనేమో 8th జూన్ 2026 నుంచి 15th జూలై 2026 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ అయితే మీకు టెంటేటివ్ మంత్స్ కూడా ఇచ్చారు. ఈ ఎన్విరాన్మెంటల్ అయితే సెప్టెంబర్లో, ఈ మిగతా 2 సివిల్ ఎలక్ట్రికల్కి అయితే అక్టోబర్లో కండక్ట్ చేస్తామని చెప్పి టెంటేటివ్ డేట్స్ మంత్స్ కూడా ఇచ్చారనమాట. మీకు మ్యాక్సిమం ఆ మంత్స్లోనే కండక్ట్ చేస్తారు. డేట్స్ అయితే ఇంకా ఇవ్వలేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో మీకు ఫర్దర్గా డేట్స్ కూడా అప్డేట్ చేస్తారు. డేట్స్ వచ్చిన ఒక 1 వీక్ ముందు అలా మీకు హాల్ టికెట్స్ రిలీజ్ చేసి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో మీకు అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ ఒకేలా అయితే లేదు. ఇందులో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అయితే ఆన్లైన్ ప్రాసెసింగ్ ఫీ 500 ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీ అని చెప్పి 120, టోటల్ 650 రూపీస్ ఉంటుంది. మిగతా వాళ్ళకి అంటే బీసీ ఇంకా ఓసీ వాళ్ళకి ఆన్లైన్ ప్రాసెసింగ్ ఫీ 1000, ఎగ్జామినేషన్ ఫీ 120, టోటల్ 1120 రూపీస్ ఉంటుంది. సో ఇది అఫీషియల్గా మీకు టీజీపీఎస్సీ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకునేటప్పుడు చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను రఫ్గా చెప్తాను, ఎలా చేసుకోవాలనేది మాత్రం రఫ్గా చెప్తాను. ఫస్ట్ ఏంటంటే వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఇక్కడ ఇచ్చిన టీజీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ అఫీషియల్ వెబ్సైట్ని గూగుల్లో సర్చ్ చేసిన అవసరం కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను, అక్కడ నుంచి ఆయన యాక్సెస్ చేసుకోవచ్చు. ఇందులో మీరు ఓటీఆర్ చేసుకోవాలి. ఓటీఆర్ చేసుకొని వాళ్ళైతే ఖచ్చితంగా చేసుకోవాలి. ఓటీఆర్ ప్రాసెస్ చేసుకున్నాక మళ్ళీ లాగిన్ అయిపోవాలన్నమాట. మీ లాగిన్ డీటెయిల్స్ దగ్గర లాగిన్ అయిపోయాక మీ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇవ్వాలి. క్వాలిఫికేషన్ సంబంధించి ఫోటో, సిగ్నేచర్ అవన్నీ కూడా వస్తుంది. అవన్నీ ఇచ్చేసాక లాస్ట్కి కేటగిరీని బట్టి పేమెంట్ వస్తుంది. అది కూడా చేసేసాక లాస్ట్కి సబ్మిట్ చేశాక మాత్రం మీకు అప్లికేషన్ సబ్మిట్ చేసిన ఫామ్ వస్తుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే జాబ్ ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు టీజీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేయాలి. ఇందులో మీకు న్యూ అంటే మీరు ఓటీఆర్ చేసుకోకపోతేనేమో న్యూ ఓటీఆర్ పైన క్లిక్ చేయాలి. ఓటీఆర్ చేసుకున్న వాళ్ళు ఉంటేనేమో డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అనమాట. ఒకవేళ ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ కూడా చేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే నోటిఫికేషన్స్ అక్కడ వెబ్సైట్ పైన క్లిక్ చేశారంటే ఇలా వస్తుంది. అన్ని నోటిఫికేషన్స్ ఇక్కడ అఫీషియల్గా కూడా ఉన్నాయి. కావాలంటే ఇక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది అఫీషియల్గా అయితే ఏడబ్ల్యూ ఎగ్జిక్యూటివ్ లెవెల్ వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేసేందుకు మన టీజీపీఎస్సీ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందులో మీకు పొల్యూషన్ కంట్రోల్ నుంచి వచ్చినవి, ఎలక్ట్రికల్ వాళ్ళకు ఉన్నవి, సివిల్ వాళ్ళకు ఉన్నవి. ఓన్లీ ప్రజెంట్ అయితే ఈ 3 ఉన్నవి. ఇంకా మన తెలంగాణలోనే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 1300కి పైగా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి చైర్మన్ గారు చెప్పారు. ఈ మంత్లో నోటిఫికేషన్ రావచ్చు, ఖచ్చితంగా వస్తుందని కూడా చెప్పారు. దానికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. మీరు ఖచ్చితంగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పెట్టుకున్నారంటే నేను ఎప్పుడు కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంటాయి.
సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి, నేను ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.